మావోయిస్టు పార్టీకి వరుస దెబ్బలు తగులుతూ ఉన్నాయి. కేంద్ర కమిటీ సభ్యులు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న సైతం 50 మంది మావోయిస్టులతో కలిసి ఆయుధాలతో సహా లొంగిపోతున్నారు. రేపు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సహాయ్ ఎదుట ఈ లొంగుబాటు ఉంటుంది. ఇప్పటికే ఆసన్న సహా మావోయిస్టులంతా పోలీసుల అధీనంలో ఉన్నారు. అందరినీ 2 బస్సుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు ఆయుధాలతో సహా లొంగిపోయిన కొన్ని గంటల్లోనే ఆసన్నపై కూడా ప్రకటన వచ్చింది. ఆసన్నతో పాటు లొంగిపోతున్న 50 మంది మాడ్ డివిజన్ కమిటీ మావోయిస్టు కీలక నేతలు రాజ్మాన్ రాజు సలాంలు కూడా ఉన్నారు. ఒక్క రోజులోనే మొత్తం 138 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు అయింది. అలిపిరిలో సీఎం చంద్రబాబుపై గతంలో దాడి చేసిన కేసులో ఆసన్న ప్రధాన నిందితుడు. ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్రను హత్య చేసిన కేసులోనూ ఆసన్నే ప్రధాన సూత్రధారి. ఆసన్న సొంతూరు తెలంగాణలోని వరంగల్ జిల్లా. ఇక 50 మంది మావోయిస్టులతో ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట 50 మంది మావోయిస్టులతో ఆసన్న లొంగిపోతున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్. బిందు మనం చూడొచ్చు, మావోయిస్టులకు మరో బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. మావోయిస్టు కీలక నేత పొలిట్ బ్యూరో సభ్యులు తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న రేపు ఛత్తీస్గఢ్ సీఎం ఎదుట లొంగిపోవడానికి సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే పూర్తిగా కూడా ఆసన్నతో పాటు ఒక 50 నుంచి 70 మంది మరికొంతమంది మావోయిస్టులు కీలక నేతలే ఉన్నట్టుగా తెలుస్తుంది. దళ సభ్యులతో పాటు డివిజన్ కమిటీ, అదేవిధంగా జిల్లా కమిటీకి సంబంధించిన నేతలందరూ కూడా ఆసన్నతో పాటు లొంగిపోవడానికి సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే పోలీసులు చూసుకున్నట్లయితే వీళ్ళందరినీ కూడా ఎక్స్క్లూజివ్ ఐ న్యూస్ స్క్రీన్ మీద చూడొచ్చు. వీళ్ళందరినీ కూడా కాంకేరి జిల్లా పోలీస్ స్టేషన్ తరలించినట్టు పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేక బస్సులతో పాటు కార్లు పెట్టి కూడా వాళ్ళని ముందుగానే ఈ రోజైతే స్టేషన్ కి తరలించారు. అక్కడి నుంచి రేపు సీఎం ఎదుట లొంగుబాటు కానున్న పరిస్థితి కనపడుతుంది. అయితే తక్కలపల్లి వాసుదేవరావు సుదీర్ఘంగా చూసుకున్నట్టయితే మావోయిస్టు ఉద్యమంలో దాదాపుగా 47 సంవత్సరాల దాకా కూడా అతను పనిచేసినటువంటి ఉంది. ఎందుకంటే ఆయన విద్యార్థి దశ నుంచే పూర్తి స్థాయి కూడా మావోయిస్టు పార్టీ, అంటే అప్పుడు పీపుల్స్ వార్ పార్టీలో పనిచేసుకుంటూ ఇప్పటి వరకు మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంచెలంచెలుగా తను ఎదుర్కొంటూ వచ్చాడు. తెలంగాణ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, వరంగల్ జిల్లాకు చెందినటువంటి తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఆసన్న కీలక నేతని చెప్పుకోవచ్చు. గతంలో చంద్రబాబుపై, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తిరుపతిలో అలిపిరిలో దాడిలో ప్రధాన సూత్రధారిగా ఆసన్న ఉన్నాడు. అంతేకాకుండా ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్రను కూడా హతమార్చిన దాంట్లో ప్రధాన సూత్రధారే ఆసన్నని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతనిపై ఇప్పటికీ ఆ కేసులు కూడా ఉన్నటువంటి పరిస్థితిగా పడుతుంది. ఇప్పటికే దాదాపుగా ఆయనపై 100లాది కేసులు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తుంటే తను అయితే లొంగిపోవడానికి సర్వం సిద్ధం చేశారు. ఇప్పుడు రేపు ఛత్తీస్గఢ్ పోలీసులు, అంటే పోలీసులతోటి పూర్తి స్థాయి కూడా మంతనాలు పూర్తి చేశారు. ఇప్పుడు పోలీసుల ఆధ్వర్యంలో ఆయన ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది, ఆధీనంలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆయనతో పాటు మరికొంతమంది 50 నుంచి 70 మంది మావోయిస్టులు, అంత వీళ్ళందరూ కూడా లొంగిపోయేటువంటి మావోయిస్టులు మొత్తం కూడా తుపాకులతో ఒకటే లొంగిపోతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ రోజు జరిగినటువంటి ఆ లొంగుబాట్లు ఏ విధంగా అయితే తుపాకులతోటి మావోయిస్టులు అందరూ లొంగిపోయారు, అదే విధంగా కూడా రేపు లొంగిపోయేటువంటి ఆసన లొంగిపోతున్న నేపథ్యంలో ఆయనతో పాటు ఉన్న ఆయన క్యాడర్ తో ఆయన క్యాడర్, అదే కాకుండా డివిజన్ కమిటీ, జిల్లా కమిటీకి సంబంధించిన కీలక నేతలు కూడా తుపాకులతోటే రేపు సీఎం ఛత్తీస్గఢ్ సీఎం ఎదుటైతే లొంగిపోవడానికి సర్వం సిద్ధం అధికారులు అయితే చేసిన పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.